ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి గానులా కాంగ్రెస్ వాళ్ళు పగ్గాలు అందుకున్నారు, కారు పార్టీ వాళ్ళు సప్పుడు గంట కూర్చున్నారు. కమలం వాళ్ళది కథా మీమాంస అన్నట్టుగా ఉన్నది నడిమిట్లా. ఇక ఇప్పుడు ఏం చేయాలి? ముందున్న ముసల పండుగ ఏంటిది? లోక్సభ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా. ఇక ఎవరెవరు ఏ నుంచి పోటీ చేయాలి, కాంగ్రెస్ హవా ఎట్లా నడవాలి, లేకపోతే కారు వాళ్ళదా ఇటు కమలం వాళ్ళదా, ఏం చేయాలి ఎట్లా చేయాలన్న దాని మీద కసరత్తులు మామూలుగా చేస్తలేరు అనుకో రాదురి. నిన్న మొన్న గాలి మోటార్లో తిరిగిన గల్లీ నాయకులంతా గల్లీలలో తిరుగుతున్నారు. ఇప్పుడు ఇక మొత్తం మీద పథకాలు వేసుకుంటా ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి. సోనియా గాంధీ కూడా తెలంగాణకి వెళ్ళి పోటీ చేయాలని కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థన కూడా పెట్టుకున్నాను అనుకోరి. ఇక ఏదేమున్నా ఒకసారి అవకాశం దొరికితే ఊకుంటారా? పట్టిన పట్టు బిరుగా పట్టాలంటారుగా, పట్టరా పట్టు ఐలేస్ అన్నట్టు లోక్సభకు పెట్టింది. ఇక ఎక్కువ ఇక చూద్దాం రా కథ ఏందో. ఇక రానున్న కొత్త సంవత్సరంలో జనవరిలో మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు వచ్చేటట్టే కొడుతున్నది కదా. ఇక పక్కానే అంటున్నారు. ఇక ఈ దెబ్బతోటి సిపిఐలతో కలిసి వెళ్తాం లోక్సభకు కూడా అని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు అయితే అనుకొస్తున్నారు. ఇక ఇటు సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచే పోటీ చేయాలని చెప్పని కూడా ఓ మాట అనుకొస్తున్నారు. మొత్తం మీద అయితే కాంగ్రెస్ వాళ్ళే కాదు అన్ని పార్టీలు కసరత్తు మొదలు పెట్టిరు. ఎందుకంటే మన అసెంబ్లీ స్థానాలు పోయినాయి కదా. ఇక ఇప్పుడు లోక్సభ స్థానాల మీద దిమాక్ అంతా పెట్టిరు అనుకో రాదురి. ఇక ఇప్పటికే ఇటు కారు పార్టీలు, కమలం పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు అన్ని తీర్ల కసరత్తు మొదలుపెట్టి ఏదేమున్నా గెలవాలి, ఎత్తుకు పై ఎత్తు వేయాలి, ఈ ఎత్తులో మేము గెలిచి తీరాలని చెప్పి అన్నట్టుగా ఇక పొత్తులు గిత్తులు అన్నీ సెట్ చేసుకునే పని మీద ఉన్నారు అనుకో రాదురి. ఇక ఇటు సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తుందన్న ముచ్చట మీదకి వెళ్ళి కూడా టీవీ5కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు అనుకో రాదురి. ఇక ఇటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ దీప్దాస్ తోటి కూడా మంచిగానే అభిప్రాయాలు పంచుకున్నారు. ఒకసారి చూద్దాం రారికింత ఆ ముచ్చట ఏందో. It's a resolution has passed, but it is on Madam discretion because Madam Sonia ji has given Telangana, and obviously people of Telangana this time, just before his birthday, they have presented her the best gift. I think what she should have this time, Telangana as Congress state. So obviously the people have this aspiration that yes, she should come and fight, but it has not yet been decided. చూసిరా ఇక గద అన్నట్టు మొత్తం మీద అయితే కాంగ్రెస్ వాళ్ళు కథను దొక్కుతున్నారు అనుకో రాదురి. ఇక అటు సింగరేణి ఎన్నికలైన ఏమి లేదు, ఇటు లోక్సభ అయిన ఏమీ లేదు. ఇక అసెంబ్లీలో అసలు కథ ఏందో చూపించారు కదా తెలంగాణలో. ఇక మొత్తం మీద దేశమంతా కూడా చూస్తాం, కథ ఏందో తేలుస్తామని ఇక మంచి జోరు మీద ఉన్నారు. ఇక అదే తీరుగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు అనుకో రాదురి. మరి పై చేయి ఎవరిది అవుతుంది అంటే ఇక జనాల చేతులు ఉన్నది, అసలు చేయి వాళ్ళది కదా. వాళ్ళు ఏడ చేస్తే అదే పై చేయి అవుతుంది అన్నట్టు. మొత్తం మీద లోక్సభకు అయితే ఉరుకులాట మొదలైంది చూడుర్రి.